హరీష్, శిరీష్ని కంటికి రెప్పలా పెంచారు తన తల్లిదండ్రులు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళే ఆ బిడ్డలకి తల్లిదండ్రులేమో అన్నంత దగ్గరైపోయారు వాళ్ళు. ఏమడిగినా నాన్నమ్మని అడగండి, తాతయ్యని అడగండి అనేదాకా వచ్చింది రాజ్యం. ఎంసెట్లో సీట్ సంపాదించడం కోసం ఇద్దరిని కళాశాలలో జాయిన్ చేశారు. అమ్మా నాన్న విడిచిపెట్టారు. హరీష్, శిరీష్కి ఏమైనా పట్టుకెళ్ళమని అమ్మ ఎన్నో రకాల పిండి వంటలు చేసి రాజ్యం చేతికిచ్చి, నేను తాతయ్య వస్తాము వచ్చే వారం అని చెప్పండి బిడ్డలకి అని అనేది. ఇప్పటికీ ఎందుకో తెలియదు, రాజ్యం తలలో భయంకరమైన ఆలోచన బయలుదేరింది. ఏమండి, ఎన్నాళ్ళండి ఇంకా మీ అమ్మ నాన్న మన దగ్గర? ఒక కొడుకు అయిపోయారు, ఇంకో కొడుకుంటే వాళ్ళ దగ్గరికి పంపించేవాళ్ళం. వాళ్ళకి వయసు అయిపోయింది, మునుపులా ఉండలేకపోతున్నారు. హాస్పిటల్స్కి తీసుకువెళ్ళడాలు ఇవన్నీ ఏమిటి? నా మాట వినండి, వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేద్దాం అని రాజ్యం అనగానే ఆకాశం విరిగి నెత్తి మీద పడినట్లు అయ్యాడు.